ఆయిషాకి హెల్త్ బాగాలేదు, ఆమెను పంపించేశారు. ఈయనకి హ్యాండ్ బాగాలేదు కదా, ఫిజికల్ టాస్క్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా బిగ్ బాస్ హౌస్ లో. మరి ఇంకెందుకు ఆయన భరణి అనే అతను కూడా పంపించవచ్చు కదా. అంటే దీని పరంగా ఏదైనా స్క్రిప్ట్ అనుకోవచ్చా, లేదంటే కావాలని చెప్పేసి ఇలా అంటే వ్యూవర్స్ కోసం మనం ఎప్పుడు వింటూ ఉంటాం బిగ్ బాస్ గురించి. కొంతమంది స్క్రిప్టెడ్ అంటారు, కొంతమంది రియాలిటీ షో అంటారు. వాళ్ళు ఎంతవరకు స్క్రిప్టెడ్ చేయాలో అంతవరకు చేస్తున్నారు అని నాకు అనిపించింది అంతే. అది ప్రాపర్ గా స్క్రిప్టెడా రియాలిటీ షోనా అని నేను చెప్పలేను. మాధురి గారికి ఏమి ఎట్లా అనిపిస్తుంది? మాధురి ఫస్ట్ వీక్ కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం. ఏంటి ఈమె బయట ఉన్న ఆమె పవర్ అంతా లోపల హౌస్ లో కూడా చూపిస్తుందా? నాగార్జున కూడా ఫస్ట్ వీక్ ఆమెను ఏమనకపోవడం షాకింగ్. ఏంటంటే ఫస్ట్ వీక్ ఆమెను ఎవ్వరు నామినేట్ చేయలేదు. అరే ఏంటి ఆమెకి ఇంత భయపడిపోతున్నారా అని అనిపించింది. అండ్ తర్వాత ఓకే బాగా ఆడుతున్నారు. ఇప్పుడు సెట్ అయింది. ఓకే, ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో కప్పు కోసమే ఆడుతున్న వాళ్ళంటే ఎవరంటారు? ఎందుకంటే అక్కడ బాండింగ్స్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే రిలేషన్. అంటే గేమ్ పరంగా అయితే నాకు ఎమాన్యుల్ బాగా ఆడుతున్నాడు అనిపించింది. కొంచెం డీమోన్ పవన్ కూడా బాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు నాకు అంత నోటెడ్ గా అంతగా కనిపించట్లేదు. డేమన్ పవన్ అట్లానే రీతు ఆర్గ్యుమెంట్స్ ఎలా అనిపిస్తుంది? అంటే వీళ్ళ వల్ల ఇప్పుడు రీతుకి బయట ఎక్కువ బస్ పెరిగింది. నాకైతే బాగానే నచ్చింది. అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ లో ఉన్నాము అంటే సరౌండింగ్స్ పీపుల్ కి ఎవరో ఒకరికి దగ్గర అవుతాం ఖచ్చితంగా. అది హౌస్ లో వాళ్ళకి మొబైల్ ఉండదు, వేరే ప్రపంచమే లేదు. సో ఉన్న వాళ్ళలో ఒకరికి దగ్గర అవడంలో తప్పేముంది. అంటే అది మీకు లవ్ లా కనిపిస్తుందేమో, నాకైతే అలా కనిపించట్లేదు. చాలా మంది జనాలు కూడా ఏమంటున్నారంటే భార్య భర్తలు ఫ్రెండ్స్ మీరు చెప్పండి, మీ రియల్ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ తోనో ఫ్రెండ్స్ తోనో అలా కొట్టుకోలేదా? కొట్టుకోలేదంటే గర్ల్స్ అంటే బాయ్స్ కదా, గర్ల్స్ అండ్ బాయ్స్ కదా. మన బాయ్స్ గర్ల్స్ అంటే ఓకే. హౌస్ లో ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారా గర్ల్స్ బాయ్స్ అని చెప్పి? ఓకే, అయితే ఈసారి హౌస్ మేట్స్ లో ఎక్కువ గర్ల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు అంటే ఏమంటారు? లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయింది, జెంట్స్ అట్లా అనిపించిందా? మేబీ వాళ్ళు వాస్తవాన్ని ఏడవడం గొడవలు పెట్టుకోవడం వల్ల అలా కనిపిస్తుందేమో కానీ అంత డామినేషన్ లో నాకేం అనిపించలేదు. ఓకే, తనుజ గారి గేమింగ్ ఎట్లుందా? కొంచెం కన్నింగ్ యాక్ట్ చేసి అసలు గేమ్ ఎక్కడ ఆడుతుంది? ఏడవడం, వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడడం. నేను నిజంగా నాకు అనిపించింది చెప్తున్నా, ఆమె అందంగా ఉంది, సో అబ్బాయిలకి కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దాని వల్ల ఆమెను చూడడానికి ఇష్టపడుతున్నారేమో కానీ బిగ్ బాస్ కూడా ఆవిడకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా, కార్నర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? బిగ్ బాస్ కన్నా పియర్ బయట నేను అనుకుంటున్నాను. ఇంకేముంది? ఓకే, మిగతా ఈసారి విన్నర్ ఎవరు అవచ్చు? నేను అది చెప్పలేను. లాస్ట్ వరకు కూడా మిగతా వాళ్ళ టీం అంటే మిగతా వాళ్ళ హౌస్ మేట్ లో ఉన్న గేమింగ్ ఎవరి గేమింగ్ నచ్చుతుంది? డిమోన్ అండ్ ఎమాన్యుల్ వీళ్ళిద్దరి గేమే ఫస్ట్. మిగతా వాళ్ళ గురించి అంటే ఏమంటారు? మిగతా వాళ్ళ గేమ్ నాకు ఏమంత అనిపించలేదు. ఓకే, శ్రీజ భరణి ఎంట్రీస్ లో ఎవరు బెటర్ అంటారు? శ్రీజ వస్తే బాగుండు అని నేను అనుకున్నాను. అసలు భరణి ఎందుకు తీసుకొచ్చారని నేనైతే షాక్ లో ఉన్నా. తీసుకొచ్చారు, కొన్ని ఇద్దరిని తీసుకోవచ్చు కదా. మళ్ళీ టాస్క్లు పెట్టి ఆ టాస్క్లు కూడా చాలా అన్ఫేర్ చేశారు. ఆయనకి సపోర్ట్ తీసుకునేలా ఈమెమో ఇండివిజువల్ గా ఆడుకునేలా చేశారు. అవి ఎక్కడ కూడా నాకైతే నచ్చలేదు. ఇంకెవరు ఉన్నారు? తనూజ. అంటే తనూజ గేమ్ పరంగా టాప్ 5 అని చెప్పాను నేను. బయట పిఆర్ గట్టిగా ఉంది కాబట్టి టాప్ 5 వరకు. సుమన్ శెట్టి సీనియర్ అయినా ఆయన నామినేషన్ టైంలో తప్ప, ఒక సంచాలకుగా ఉన్నప్పుడు తప్ప ఆయన ఎక్కడ నాకు కనిపించలేదు అంతగా. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది అని విన్నాను. మేబీ అతను కూడా ఉండొచ్చు. ఎందుకు ఎట్లుంది గేమ్ చెప్పు? బిగ్ బాస్ గేమ్ పరంగా అయితే బాగానే అవుతుంది, ఎంటర్టైన్మెంట్ బాగానే అవుతుంది, అందరిని కలుస్తూ అంతా మారుతుండే బాగానే ఉంటుంది. సో హౌస్ లో మిగతా వాళ్ళ గేమ్ ఎట్లుంది? మిగతా వాళ్ళ గేమ్ బాగానే ఆడుతారు, కాకపోతే కొంచెం గేమ్ పరంగా వచ్చేసి ఇది మన భరణి సార్ అయితే గేమ్ బాగానే ఆడుతుంది. కొంచెం చేయి నొప్పి వల్ల కొంచెం పర్లేదు బాగానే ఆడుతుంది. ఓకే, సంజన కూడా బాగానే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను? వీక్ వచ్చేసి సంజన ఎలిమినేట్ అవుతారు. సంజన ఎలిమినేట్ అవుతుంది అనుకున్నా. ఓకే, సో ఎలా ఉంది ఇప్పుడు? అంటే భరణి గారు లోపలికి వస్తే బెటర్ అనుకున్నా, శ్రీజన? భరణి గారు లోపలికి వస్తే బెటర్ అనిపిస్తుంది. శ్రీజనే రావాలి, కాకపోతే ఎందుకంటే శ్రీజ మన టాస్క్ మొన్న పెట్టారు కదా, ఆ టాస్క్ వల్ల ఆమె కొంచెం ఆడలేకపోయారు. ఎవరు కళ్యాణం ఉన్నారు కదా, ఆమె కొంచెం గెలవలేకపోయాడు. ఓకే, ఎట్లా ఉంది మాధురి గారి గేమ్? ఎట్లుంది మాధురి గారి గేమ్? పర్లేదు బాగానే ఆడుతుంది. ఎక్స్పెక్ట్ చేశారా లోపల ఇట్లా ఉంటుంది? లోపల ఉండడానికి అట్లా నేను అనుకోలేదు, ఉంటుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు కొంచెం అందరితో కలిసి మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ గేమ్ పరంగా బాగానే ఆడుతుంది. ఓకే, ఎవరు విన్నర్ రావచ్చు అనుకుంటున్నారు? విన్నర్ వచ్చేసి మన డిమోన్ పవన్.
రేమన్ పవన్ డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ ఏమన్నా అన్నావు ఆడుతున్నా గేమ్ అసలు డిమాండ్ పవన్ ఇచ్చి పడేస్తాడు గేమ్ అసలు కదా. ఇందాక ఇమాన్యుయల్ అన్నావు కదా. ఇమాన్యుల్ అంటే ఓన్లీ మన ఎంటర్టైన్మెంట్ వరకు. ఓకే. ఎంటర్టైన్మెంట్ గేమ్ కొంచెం పర్లేదు బాగానే ఆడుతుండు కాకపోతే మంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇది మన శ్రీజ అది తనుజ తన కోసం అవుట్లో ఉంటుంది కానీ గేమ్ అంత ఇంట్రెస్ట్ ఏం మాట్లాడలేదు.